అప్పట్లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు లాంటి పెద్ద హీరోలు మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ లార్జ్ స్కేల్లో బిగ్ బడ్జెట్ మూవీస్ తీసేవాళ్ళు. వాళ్ళ మధ్య నువ్వా నేనా అనే టఫెస్ట్ కాంపిటీషన్ ఉండేది. అలాంటి టైంలో సింపుల్ గా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలతో వచ్చి హిట్ కొట్టేసేవారు మన వెంకీ మామ. స్క్రిప్ట్ సెలక్షన్ పెద్దగా రిస్క్ లేకుండా సేఫ్ జోనర్ సినిమాలు తీసేస్తున్నారు అని కొంతమంది అనుకోవచ్చు. కానీ అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న టైంలో ఒక హీరో కామెడీ సినిమాలు చేయడం, ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించడం అనేది మామూలు విషయం కాదు. ఎటువంటి ఈగో లేకుండా మంచి మల్టీ స్టారర్ సినిమాలు తీయాలి అంటే ఆయన తర్వాత ఎవరైనా. అందుకే పెద్ద పెద్ద హీరోలు ఆయన పక్కన చాలా కంఫర్టబుల్ గా యాక్ట్ చేసేస్తారు. అందుకే వేరే వాళ్ళ హీరో ఫ్యాన్స్ కి కూడా వెంకీ మామ అంటే ఇష్టం. థియేటర్ ఓనర్స్ వెంకటేష్ సినిమా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం చూడడానికి వస్తారు. బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తారండి. పాత సినిమాల నుండి ఆయన రీసెంట్ సినిమాల వరకు కూడా ఎన్నోసార్లు థియేటర్లో జనాలు నిండిపోగా ఖాళీ లేక బెంచ్లు సోఫాలు వేసి మరీ కూర్చోబెట్టేసేవారు. డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వెంకటేష్ సినిమా అంటే హమ్మయ్య మనం సేఫ్ అని అనుకునేవాళ్ళు. మన ఇండస్ట్రీలో సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న స్టార్ మన వెంకీ మామ మాత్రమే. మినిమం గ్యారంటీ హిట్లు ఎన్నో. విక్టరీ వెంకటేష్ అని ఊరికే అనలేదు కదా.